కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ ప్రాజెక్టును మళ్లీ పరిశీలిస్తామని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసింది. మేడిగడ్డలో కుంగిన ప్రాంతాన్ని వేరు చేసి నీటిని పూర్తిగా తొలగించిన తర్వాత వైఫల్యానికి గల కారణాలను కూలంకషంగా అధ్యయనం చేసేందుకు సమాచారం ఇవ్వాలని కోరిన తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదని వాపోయింది. జాతీయ అథారిటీ సిడబ్ల్యూసీ అధికారుల బృందం మళ్లీ పరిశీలించి వైఫల్యానికి దారితీసిన కారణాలను మరింత లోతుగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చేసిన పరిశీలనాంశాలను తప్పనిసరిగా తమకు పంపించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్రం జలశక్తి శాఖ ఆధ్వర్యంలోని జాతీయ అథారిటీ తెలంగాణ రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీకి తాజాగా లేఖ రాసింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగడం, పిల్లర్స్ దెబ్బతినడంతో జాతీయ అథారిటీ అధికారులు పరిశీలించి తమ అభిప్రాయాలతో గతంలోనే నివేదికను అందజేసింది. ఇందులోని అంశాలతో నవంబర్ 1న రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి లేఖ రాశారు. ఇందులో డిజైన్, నిర్మాణం, నిర్వహణ, నాణ్యత లోపాలతో పాటు వైఫల్యానికి కారణాలను కూడా వివరించారని పేర్కొన్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి బ్యారేజీ కుంగిపోవడానికి గల కారణాలను తెలుసుకోవడంలో సహకరించాల్సింది పోయి నిందారోపణలు చేయడం తగదంటూ కేంద్రానికి సమాధానమిచ్చింది. తాము పరిశీలించిన తర్వాత లేవనెత్తిన అంశాస్తమేనని పేర్కొంది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో కూడా డిజైన్ లోపాలు ఉన్నాయని, అన్నారంలో పునాదుల నుంచి నీరు లీక్ అవుతున్నట్లు కేంద్ర జల సంఘం గుర్తించినట్లు వెల్లడించింది. మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి గల కారణాలను తెలుసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం సమగ్రంగా దర్యాప్తు చేయించాలని, ప్లానింగ్, డిజైన్, నాణ్యత, నిర్వహణలో ఎక్కడెక్కడ లోపాలు జరిగాయో తెలుసుకుని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సమాచారం ఇవ్వాలని, బాగు చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో కూడా తమకు తెలపాలంటూ నవంబర్ 24న లేఖ రాసింది. తాజాగా తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శికి కాకుండా రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీకి నేరుగా మరో లేఖ రాసింది. బ్యారేజీలో కింగిపోయిన ప్రాంతాన్ని వేరు చేయడంతో పాటు నీటిని ఖాళీ చేసిన తర్వాత తమకు సమాచారం ఇవ్వాలని కోరింది.